నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్ చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీ వాళ్ళతో, ప్రొడ్యూసర్స్‌తో, డైరెక్టర్స్ అయితే ఒక మీటింగ్ అయితే జరుపుకున్నారు. సో, ఆ మీటింగ్‌లో బల్ల ముందర ఏసుకొని కూర్చున్నందుకు బీఆర్ఎస్ వాళ్ళైతే దాన్ని ట్రోల్ చేస్తున్నారు. సో, దానికి మీరేం చెప్తారు? బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్న పని ఏం పని ఉందమ్మా? పని ఏం లేదు కదా. కాంగ్రెస్ వాళ్ళం పని ఏం మిగిలించలేదు కాబట్టి మాట్లాడతాడు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు. ఇప్పుడు ప్రతి ఒక్క అంటే ఇప్పుడు ఏదైనా ప్రతి ఒక్కరిది సినీ ఇండస్ట్రీ కానివ్వండి, మహిళలు కానివ్వండి, రైతులు కానివ్వండి, విద్యార్థులు కానీ ఎవరికైనా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయడానికి ఒక తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం అంటే తండ్రి లాంటి వాడు కాబట్టి సమస్యల మీద చర్చించడానికి కూర్చున్నాడు. దాన్ని కూడా వీళ్ళు టేబుల్ వేసుకొని కూర్చుని మరి ఎడ కూర్చోవాలి? మీ ఫామ్ హౌస్లో కూర్చోవాలి వచ్చి. వీళ్ళకు మాట్లాడేటప్పుడు ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నాడు. అందరికీ సమస్యలను తీర్చుకుంటూ వస్తున్నాడు కాబట్టి వాళ్ళకు అర్థం కావట్లేదు ఏం చేయాలి అని అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఇండస్ట్రీకి కానివ్వండి, ప్రతి ఒక్కరి సమస్యలని వింటున్నాడు. దానికి ఎట్లా పరిష్కారం కావాలని వింటున్నాడు. కనీసం బీఆర్ఎస్ సమయంలో సమస్యలు వినేదానికి కూడా ప్రజలు కాదు, కనీసం ఇండస్ట్రీ వాళ్ళు కాదు, ప్రజా సమస్యలను కూడా వినడానికి ఇష్టం లేని సీఎం ఎవరైనా ఉన్నారంటే మాజీ సీఎం కేసీఆర్ గారు. వాళ్ళు మాట్లాడితే దానికి కూడా మేము సమాధానం చెప్పాలంటే మాకు సిగ్గు అనిపిస్తుందమ్మా. మేము ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకెళ్తున్నాము, అది ఓర్చుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని. ఓర్చుకోక కాకపోతే ఏమన్నా స్వాగతించాలి. సమస్య అనేది ఇప్పుడు కూర్చోగానే చాలు కాదు. దానికి ఓ సమస్య వింటాం, దాని పరిష్కారం అంటే టైం ఉంటుంది. వినడానికి రావాలి కదా మనం. వినేటప్పుడు దాంట్లో తప్పేముంది? దీంట్లో వాళ్ళు అనడానికి ఎక్కడ చెప్పండి, ఎక్కడ స్థానం ఉంది? విమర్శించడానికి నోరు ఉంది కదా అని, పింక్ మీడియా ఉందని ఇష్టం మట్టు మాట్లాడితే ప్రజలు ఊస్తారు. అంటే ఇప్పుడు ఆఫ్టర్ 20 ఇయర్స్ ఓయూ క్యాంపస్‌లకి ఏ సీఎం వెళ్ళలేదు. సో, ఇప్పుడు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారైతే అక్కడికి వెళ్లి మీటింగ్ అయితే చేశారు. సో, దానికి మీరు ఎలా చూస్తారు? ఒక్క మగాడు అంటారు చూడండి, ఆ టైప్లో రేవంత్ రెడ్డి డైనామిక్ లీడర్. విద్యార్థులంటే రేవంత్ రెడ్డి గారికి తమ్ముళ్ళు. ఒక అన్నగా తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కరిస్తా అని బహిరంగంగా చెప్పిండు. ఈ మొనగాడు 80,000 బుక్కులు చదివినా అన్నాడు. ఇలా హరీష్ రావు పెద్ద తుర్మాన్ ఖాన్ అన్నాడు. కేటీ రామారావు డ్రామారావు వేషాలు వేసిండు. ఉద్యమకారులు అన్నారు. తెలంగాణ కోసం మా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేసిందని. ఉద్యమాలు చేసినోడు ఫామ్ హౌస్లో వండుకుంటాడు. ఒక్కసారన్నా ఎందుకో క్యాంపస్కి పోయేసి ఒక్కసారన్నా అడుగు పెట్టలేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కొంచెం ముళ్ళ కంచెలు అవి ఇవి అంటే బీఆర్ఎస్ టీం ఉంటారు కదా కొంతమంది పడనోళ్ళు ఆ రకంగా అలచలు చేసిరు తప్ప వీళ్ళు స్వాగతించి అక్కడికి వెళ్ళేసి మాట్లాడి డిసెంబర్లో వస్తా వితౌట్ సెక్యూరిటీ అని చెప్పి వాళ్ళకి ఇస్తే ఇలా విద్యార్థుల మొహంలో ఆనందం చూడండి. తప్పకుండా, ఎందుకంటే తెలంగాణ విద్యార్థుల స్థాయి అనేది చాలా గొప్పదమ్మా. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు, ఉద్యోగాలు రాక అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంటారు. ఆ ఇబ్బంది లేదా పాలమూరు బిడ్డకు రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అన్నీ తెలుసు. ఇవాళ ఒక్కొక్కటి ఎందుకంటే మన చేతిలో డబ్బు లేదు. మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు ధనిక రాష్ట్రం ఇస్తే 10 సంవత్సరాలలో 10 లక్షల కోట్లు లూటీ చేసిరు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాం కాబట్టి తప్పకుండా హామీలు ఇస్తాం. ఉద్యోగాలు, నీళ్లు, నియామకాలతో తెలంగాణ వచ్చింది. అది మేము ఫిల్ఫిల్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ వస్తూ ఇలా 9,000 కోట్లు ఇలా రైతులకైతే ఎట్లా ఖాతాలలో వేశారో సన్న బియ్యం అన్న ఇలా ఎంత హ్యాపీగా ఉన్నారమ్మా. ఒక్కొక్కటి ఉచిత బస్సు. మీరేమో రేవంత్ రెడ్డి తెలంగాణ డెవలప్మెంట్ చేశారు అనేసి అంటున్నారు. కానీ కేటీఆర్ ఏమో మేము రాకముందు తెలంగాణ డెవలప్మెంట్ లేదు, మేము వచ్చిన తర్వాతనే తెలంగాణ డెవలప్మెంట్ వాడు బొందా వాడు పిండాకోడు. తెలంగాణ వచ్చిన తెలంగాణని ఒక 20 ఏళ్ళు ఒక 40 ఏళ్ళు వెనుకకు పోయింది. ఏం చేసిండు? శ్మశానాలు అమ్ముకోవడమా, అంటే కబ్జాలు చేయడమా, కోకపేట్ల 100 కోట్లకు ఓ ఎకరం భూమి చేయడమా, ఇదా? అంటే ఇష్టం వచ్చినట్టుగా దాదాగిరి చేయడమా, అంటే ఎక్కడ పడితే అక్కడ వెంచర్లు వేసి అంత అంటే వీళ్ళన్నీ పర్మిషన్లు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వెంచర్లు వేసేసి ప్రజలను మోసం చేయడమా, ఇదా డెవలప్మెంట్ అంటే? అంటే నాకు బ్రిడ్జిలు కట్టంగానే డెవలప్మెంటా? ఎవడు కేసీఆర్ ఇంట్లోకెళ్ళి కట్టినా అయ్యా అని ఇంట్లోకెళ్ళి కట్టిండా? తెలంగాణ ప్రజల సొమ్మది. ఏం ప్రాజెక్టులు కట్టినావు? అన్ని కట్టేసి మొత్తం కాకతీయ చూసిన మిషన్ మీరు చూసిన కాళేశ్వరం ప్రాజెక్టు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే మనకే సిగ్గమ్మా. నేను చెప్తున్నా కదా, వాళ్ళు మ్యాటర్ లేదు, ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడిన దానికి మనం ఇచ్చిన వాడికి వాళ్ళని పెద్దోళ్ళని చేసినట్టు అవుతాం. పని లేదు కదా వాళ్ళకు. పని లేదని వానికి ఏముంటుంది? పిలితల కొరిగినట్టు వాడికి ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలి. రేవంత్ రెడ్డి పేరు తీయండి, బతకలేడు.
ఎందుకంటే 3 ప్రెస్ మీట్లు పెట్టాలి. చెల్లె మీద అన్న చెప్పాలి, అన్న మీద చెల్లె చెప్పాలి. జనాలంతా డైవర్ట్ చేస్తారు. లోపల అంతా ఒకటే, మీదికి ఏంది అన్న నువ్వు కొట్టు నేను ఏడుస్తా, అన్న అని చెల్లె అక్క తమ్ముడు ఇద్దరు. ఈ డ్రామాలను తెలంగాణ ప్రజలు గమనించిరు. వాళ్ళని ఎవరు కూడా ఆదరిస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఎందుకున్నారో తెలియదు. యూరియా మీద వాళ్ళు మాట్లాడరు. యూరియా అనేది విడవడ దరిద్రుడు అంటున్నాడు డ్రామారావు. యూరియా ఇచ్చినానికి నేను ఓటేస్తా అని చెప్పేసి తెలంగాణ నుంచి ఒక వ్యక్తికి ఇలా తెలంగాణ వచ్చింది, ఇలా తెలంగాణ బిచ్చ మీద మేము బతుకుతున్నాం అనేది ఉందా? యూరియా ఎవడిస్తాడు రాబా? ఇస్తాడు. కేంద్రంలో ఎవరు అధికారం ఉంటే వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇండియాలోకి వెళ్ళి ఇవ్వరు కదా. వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అనేది 29 రాష్ట్రాల్లో చాలా ధనిక రాష్ట్రంగా ఉండే. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కళారాత్రులు చేస్తున్నారు ప్రజలు అనేసి అంటున్నారు. అంటే నిద్ర లేకుండా ఒకటి చెప్పండి అమ్మ, నిద్ర లేకుండా కాదు. ఇవాళ మా ఎంపీలు మొన్న చూసిండ్రు మీరు, దాని వాళ్ళ గురించి పోరాడినాం. ఒక రాత్రే 50,000 టన్నులు కూడా వాళ్ళు రిలీజ్ చేయడము ఇట్లాంటిది ఉంది. అది ఎవరిచ్చేది కాదమ్మా రైతన్నలకు. వాళ్ళ ఇప్పుడు ఇవాళ మనం జిఎస్టీలు ట్యాక్సులు కట్టట్లేదమ్మా. ఎవడు బీజేపీ ఇంట్లో నుంచి ఇస్తున్నారమ్మా, మోడీ ఇంట్లో నుంచి ఇస్తున్నాడా? అది రైతన్నలకు ఇవ్వాల్సింది. అది యూరియా కొరత ప్రతి దగ్గర ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నా మనం దాన్ని చెప్పే తీరు విధానం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతుల పార్టీ, మహిళా పక్షపాతి, మహిళల కోసము, రైతుల కోసము, అందరి కోసం కష్టపడి పనిచేసేది. ఒక్కటే, రైతన్నలు లేసేది 4 గంటలకు. వాళ్ళకేముంటుందమ్మా పాపం, యూరియా కానీ గ్రిప్పులు కానివ్వండి, కరెంట్ వచ్చిందా లేదా, బోర్లు కోవాలి, నాట్లు, ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ అందరం ఇక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి అందరం కూడా ఇలా రైతు బిడ్డలమే అందరం. కాంగ్రెస్ పార్టీ రైతన్న పార్టీ అంటున్నారు, కానీ వాళ్ళేమో దేశానికి అన్నం పెట్టే రైతులని అంటే నిద్ర లేకుండా రోడ్డు మీద పడిపోయేలా చేశారు అని. ఎవరు లేరు. ఇప్పుడు అటు ఇటుగా కొడుకులు రాత్రులు ఇగో ఇట్లా మధ్యరాత్రి పూట అలచలు చేస్తుంటారు. బీటీం ఉంటుంది కదా, పింక్ మీడియా, వాళ్ళు చేస్తుంటారు తప్ప రైతన్నలు పొద్దుగాలే వండుకుంటారు, పొద్దుగాలనే లేస్తారు. ఈ మధ్యరాత్రి పూట అలచలు చేయడానికి 2 గంటల దొంగలు ఉంటారు కదా, దొంగలే తిరుగుతారు. ఆ దొంగల జూబ్లీ హిల్స్ లో వచ్చేది బై ఎలక్షన్స్ కాదు, కాంగ్రెస్ బై ఎలక్షన్స్ అనేసి. సరే చూద్దాం కదా, ఇప్పుడు చూస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు కంటోన్మెంట్ చూసిండ్రుగా, మీ దిక్కుమాలిన పాట ఎక్కడ పోయిందో. ఇది కూడా చూద్దాము. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? బై అంటారో మీ గో అంటారో మరి బీఆర్ఎస్. అప్పుడు చూద్దాం. Subscribe us and press the bell icon for more interesting updates.